పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా తెలంగాణలో విద్యార్థులు రోడ్డెక్కారు. వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అసలు ఆటో ఎక్కించినా అసలు ఆటో ఎక్కించినా ట్రాఫిక్ స్తంభించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ జీవో వల్ల తమ భవిష్యత్తు పోతుందని, పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ చేయలేని పరిస్థితి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ ఒకటి అడుగుతున్నా సార్, మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరు అన్నట్టే అందాం, అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం, మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఇంకేమడు తెలుగులో రాసి చూపేయండి. మీకేం రైట్స్ ఉన్నాయి సార్ మాకు రావు అనడానికి? వచ్చి చూడండి సార్, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయండి, లేనిది తెచ్చి మాకు పెట్టకుండా తలకాయ నొప్పులు. ఇప్పటికే మేము శక్తి స్కీమ్ అంటారు, మాకు హెడ్ఏక్ వస్తుంది దాని గురించి తెలుసుకుంటే. అలా ఏం యూజ్ ఉంది? ఒక్క మాట మాకు చెప్పండి, అలా ఏం యూజ్ ఉంది? మళ్ళీ ఐటీ స్టూడెంట్స్ లెక్క మేము ఫస్ట్ నుంచి చేయాలి కదా. సరే ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి, ఓకే, మీకు అంతగానో మా ఎస్బిడెడ్ స్టూడెంట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి సార్. నాకు ఇవ్వలేదు సార్, ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేరు, ఒక్కరికి రాలేదు. అది ఇచ్చి చూపించండి మీకు అంతగానో ఇంప్రూవ్ చేయాలని ఉంటే. లేనిది తెచ్చి శక్తి స్కీము దీన్ని మీరు ఫస్ట్ నుంచి చదువుకుంటా రావాలంటే వాళ్ళు చదువుతారు సార్. ఆల్రెడీ మేము స్కిల్స్ నేర్చుకున్నామా లేదా సార్? ఫైనల్ ఇయర్ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఒక్క స్కాలర్షిప్ ఏం రాలే. స్కాలర్షిప్ మేము కట్టుకోవాలంటే పైసలు మాకు ఇస్తారంట వాళ్ళు రిటర్న్. మేము డిప్లొమా చేసి మళ్ళీ లాటరల్ ఎంట్రీ ఉంటుంది మాకు అసలు ఏంది, వాళ్ళకి మనకి ఏం తేడా? మళ్ళీ అదైతే ఇంటర్ చేసి వచ్చేవాళ్ళం మేము డిప్లొమా ఎందుకు ఇక్కడ బేసిక్ నేర్చుకొని బీటెక్ లా మాకు కొంచెం ఇక్కడ బేసిక్ ఉంటే అక్కడ మంచిగా నాలెడ్జ్ ఉండి ఇక్కడ నాలెడ్జ్ నేర్చుకుని అక్కడ పోయి ఏదో ఒకటి చేయడానికి వస్తుంది. కానీ అక్కడ దీంతో మాకు గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు రావు, వచ్చేదే ప్రైవేట్. మళ్ళీ ఎందుకు అవన్నీ స్కీమ్స్ ఎందుకు రిలీజ్ చేసినాయి అది క్వశ్చన్ మాది. మేము నైట్ మొత్తం మేము అసలు ఎందుకు చేసాడేమో అనుకున్నాం, కానీ చేయలేదు. నైట్ మొత్తం డిసైడ్ దిగినాం. వచ్చిన తర్వాత మేము మాతో మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి కొట్టారు. మేము పీస్ఫుల్ గా ప్రొటెక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. అశోక్ రెడ్డి లేడీస్ ని కూడా దొబ్బేస్తారు వాళ్ళు. అలా లేడీస్ కానిస్టేబుల్ లేదు, లేడీ కానిస్టేబుల్ లేదు, షీటీం లేదు, ఏం లేదు. సరే మాకు కొట్టిరు అయిపోయింది. అమ్మాయిలకి ఎట్లా కొడతారు వాళ్ళు? ఇంటర్నే కామన్ సెన్స్ ఉంటాయి వాళ్ళకి. కొట్టినారు వి అశోక్ రెడ్డి. నా పేరు శ్రీనివాస్. ఇందాక లాఠీ చార్జ్ ముంగట్కి నేను మా ఫ్రెండ్స్ ని కలవడానికి పోతున్నా నడుచుకుంటా. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ తోటి కొట్టిరు నన్ను. కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీకు ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెంగించుకో అని అంటున్నా. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ విరిగిపోయింది, ఎల్బో గిట్ విరిగిపోయింది తెలుసా. నేను ఎవరిని చెప్పుకోవాలి? మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది.